హాయ్ గైస్ రీసెంట్‌గా ఒక ఇష్యూ అయితే గట్టిగా నడుస్తుందనమాట యూట్యూబ్‌లో. అదేందంటే 'బిగ్ బాస్‌కి' సంబంధించి లీక్స్ ఇవ్వడం కరెక్టా? మెయిన్‌గా ఇన్‌స్టా పేజెస్ అదేదో ఒక పేజ్ గురించి మాట్లాడారంట. సో, ఏంటి అంటే ఈ మధ్య 'బిగ్ బాస్' గురించి చాలా లీక్స్ అయితే ముందే షో కంటే ముందే వచ్చేస్తున్నాయి. ఎలాంటి లీక్స్ అంటే అసలు ఎవరు నామినేట్ అయ్యారు? ఎవరు ఎలిమినేట్ అయ్యారు? కొత్తగా కంటెస్టెంట్స్ ఎవరొస్తున్నారు? లేకపోతే ఏం టాస్క్‌లు జరిగినాయి? టాస్క్‌లో విన్నర్ ఏంటి? ఎవరికెవరికి ఏం గొడవలు జరుగుతున్నాయి? ఇలా అన్నీ గూడా లీక్స్ అయితే మనకొచ్చేస్తున్నాయనమాట. షో అంటే లైక్ బ్రాడ్‌కాస్ట్ అయ్యే ముందే షోలో. సో, దీని గురించి ఏంటంటే 'ఆదిరెడ్డి అండ్ శ్రీను 65' ఛానెల్‌కి సంబంధించిన పర్సన్స్ ఏంటంటే ఆ ఇన్‌స్టా పేజ్‌కి చెప్పారంట. లైక్ మీరు ఇలాగే గనక లీక్స్ ఇస్తే స్ట్రైక్స్ ఏపిస్తాము. లేకపోతే స్ట్రైక్స్ పడతాయి. 'బిగ్ బాస్' టీమ్ వాళ్ళతో అన్నట్టు మాట్లాడారంట. సో, దీని గురించి మిగతా 'బిగ్ బాస్' రివ్యూయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఒపీనియన్ అయితే వాళ్ళు చెప్తున్నారనమాట. సో, ఈ ఇష్యూ గురించి నేనేమనుకుంటున్నానో నేనైతే నా వ్యూస్ షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వచ్చేసి లీక్స్ అనేది ఈ సీజన్‌లోనో, పాస్ట్ సీజన్‌లోనో లేదు. ఎప్పటినుంచో జరుగుతుందనమాట. అది రీసెంట్‌గా ఎక్కువ మంది లీక్స్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా 'బిగ్ బాస్' పేజ్ పెట్టేసుకొని 'బిగ్ బాస్' గురించి లీక్స్ అయితే ఇస్తున్నారనమాట. నెక్స్ట్ ఇదవుతది, అదవుతది అని చెప్పి. సో, ఆ లీక్స్‌ని జనాలు కూడా ఇంట్రెస్టింగ్‌గానే చూస్తున్నారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు ఎవరైతే రివ్యూయర్స్ ఉన్నారో, లేకపోతే ఎవరైతే లీక్స్ గురించి మాట్లాడుతున్నారో వాళ్ళందరూ లీక్స్ ఇస్తున్నారు. అండ్ ఇచ్చారు గూడా. అంటే వీళ్ళే ఇస్తున్నారని లేదు. ఎందుకంటే వాళ్ళు గూడా 'బిగ్ బాస్‌లోకి ఎవరొస్తున్నారు కంటెస్టెంట్స్' అని చెప్పేవాళ్ళు. అవన్నీ కరెక్ట్ గాదు. కరెక్ట్ కాకపోయినా వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్పేవాళ్ళనమాట. అలాగే ఇప్పుడు కొత్తగా పెట్టుకున్న ఇన్‌స్టాగ్రామ్ పేజెస్ కానీ, లేకపోతే ఎప్పటినుంచో ఉన్న ఇన్‌స్టాగ్రామ్ పేజెస్ కూడా లీక్స్ ఇస్తున్నాయి. ఇప్పుడు నిజంగా ఒక ఆడియన్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆ లీక్స్ చూస్తే ఎక్సైట్‌మెంట్ రాదు అంటే వాళ్ళసలు ఆ లీక్స్ చూడరనమాట. కొంతమందికేందంటే ఆ ఎక్సైట్‌మెంట్ ఆగనోళ్ళు ఇప్పుడు నేనున్నాననుకోండి, నేను చాలా సార్లు ఎవరు ఎలిమినేట్ అయ్యారు, లేకపోతే నెక్స్ట్ ఎవరికేం జరుగుతుంది అని అప్పుడప్పుడు లీక్స్ చూస్తాను. అంటే అదేదో ఒక ఎక్సైట్‌మెంట్, క్యూరియాసిటీ‌తో తప్ప అది చూడడం వల్ల మనం షో చూడమా అంటే ఆబ్వియస్‌గా ఒక్కొక్కసారి ఆ లీక్స్ చూసిన తర్వాత ఇంకా ఇంట్రెస్టింగ్‌గా అనిపించొచ్చు. ఒక్కొక్కసారి ఆ! ఏముందిలే అని చెప్పి మనం స్కిప్ చేసేస్తాము. అలా అనుకుంటే రివ్యూయర్స్ ప్రొమో అనాలిసిస్‌లు ఇస్తారు. ఆ ప్రొమో అనాలిసిస్ చూసినప్పుడు కూడా ఓకే. ఎపిసోడ్‌లో ఏం లేదేమో అని మనం వెళ్ళిపోతాము. ఉట్టి లీక్స్ ఒక్కదాని వల్లే మనకి షో ఇంట్రెస్టింగ్‌గా లేదు. లేకపోతే లీక్స్ ఎక్కువ ఇయడం వల్ల ఆడియన్స్ చూడట్లేదంటే అది మాత్రం నిజం కాదు. ఒకవేళ షోలో కంటెంట్ ఉండి షో ఇంట్రెస్టింగ్‌గా ఉంటే ఎన్ని లీక్స్ ఇచ్చినా ఆబ్వియస్‌గా వెళ్లి చూస్తారు. ఎందుకంటే అన్ని ట్విస్ట్‌లు వాళ్ళకేం తెలియవు. అండ్ అన్ని ట్విస్ట్‌లు వాళ్ళేం రివీల్ చేయలేరు. ఇంకొకటి నిజంగానే 'బిగ్ బాస్' టీమ్ గనక ఈ లీక్స్ గురించి లేకపోతే ఈ లీక్స్ ఎవరైతే ఇస్తారో అది మనం ఆపాలి అనుకుంటే ఆబ్వియస్‌గా ఇంటర్నల్‌గా ఆ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బయటకి లీక్ చేయకుండా వాళ్ళు చూసుకోవాలనమాట. బట్ ఎప్పుడు కూడా 'బిగ్ బాస్' నుంచి లేకపోతే 'స్టార్ మా' నుంచి అలాంటివేం జరగలేదు. అండ్ ఎందుకంటే అక్కడ 200, 300 ఎంప్లాయీస్ వర్క్ చేసినప్పుడు ఎవరో ఒకళ్ళు లీక్ చేసినా వాళ్ళ ఫ్రెండ్స్‌లో, ఫ్యామిలీస్‌లో అలా షేర్ అయిపోతాయనమాట. లీక్ చేయడం కరెక్టా? రాంగా? అని నన్నడిగితే అది చూసిన ఆడియన్స్‌ని బట్టి ఉంటది. లీక్స్ నచ్చినోళ్ళు లీక్స్ చూడరు. లీక్స్ నచ్చేవాళ్ళు లీక్స్ చూస్తారు. అది వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనమాట. అది స్టార్మా లేకపోతే ఆ బ్రాడ్‌కాస్ట్ ఛానల్సో లేకపోతే ఆ షోకి సంబంధించినోళ్ళు థింక్ చేసి ఓకే. లీక్స్ వల్ల మాకు ప్రాబ్లమ్ ఉంది అంటే మనం ఆలోచించాలి గానీ అందరూ రివ్యూయర్స్ అయినా, లీకర్స్ అన్నా ఎవరైనా సరే ఏంటి వాళ్ళు షో గురించే మాట్లాడుతున్నారు. కొంతమంది ఏంటంటే ఎక్కువ లీక్స్ ఇస్తారు. కొంతమంది తక్కువ లీక్స్ ఇస్తారు. కొంతమంది ఎలిమినేషన్స్ గురించి చెప్తారు. రివ్యూయర్స్ అందరూ గూడా యాక్చువల్‌గా వాళ్ళ ఓన్ పర్స్‌పెక్టివ్స్‌లో రివ్యూస్ చేసినప్పుడు, కంటెస్టెంట్స్ గురించి మాట్లాడినప్పుడు, వాళ్ళు షోని ఎం 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 లైక్ ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు కదా! ఇంకొకటి కొన్ని కొన్ని సార్లు ప్రొమోస్ గురించి మాట్లాడినప్పుడు మనకి ఇంట్రెస్ట్ కూడా పోయిద్ది. వాళ్ళు చెప్పినప్పుడు ఓకే. ఈ ప్రొమో చూస్తే ఏం లేదంటున్నారు కదా! ఏం లేదేమో అని మనం లైట్ తీసుకోవచ్చు. లేదా వాళ్ళు మనల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తారు. ఒక్కొక్కసారి ఏంటంటే మీరు వీళ్ళకి బాగా ఆడుతున్నారు అనో, లేకపోతే వాళ్ళు బాగా ఆడుతున్నారు అన్నప్పుడు మనం వాళ్ళకి ఓట్లేసిన సందర్భం ఉంటుంది. సో, మరి రివ్యూయర్స్ కూడా అలా ఇన్‌ఫ్లుయెన్స్ చేయకూడదు కదా! లైక్ మనం గేమ్ చూసి మనం డిసైడ్ అవ్వాలి. ఎంతమంది రివ్యూయర్స్ వల్ల ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి ఓట్స్ వేసినోళ్ళున్నారు. ఈ సీజన్ కాదు గానీ, సెవెంత్ సీజన్‌లో చాలామంది శివాజీ గారి గురించి నెగెటివ్‌గా విని, ఆయనకి ఓట్స్ ఏయకుండా పల్లవి ప్రశాంత్‌ని గెలిపిచ్చి, ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కాదురా, కరెక్ట్ కాదురా అని ఫీల్ అవుతున్నోళ్ళు కూడా ఉన్నారనమాట. మరి అలా అనుకుంటే రివ్యూయర్స్ రివ్యూస్ ఇచ్చి అనవసరంగా ఆహ్, లైక్ జెన్యూన్ లేకపోతే డిజర్వింగ్ కంటెస్టెంట్స్ మీద నెగటివిటీ స్ప్రెడ్ చేసి, వేరే వాళ్ళని విన్ చేశారంటే రివ్యూయర్స్ ఒప్పుకుంటారా? అలాగే లీక్ చేసే వాళ్ళు గూడా షో ఇంట్రెస్టింగ్‌గా ఉండొద్దనో, లేపోతే షో మంచిగా నడవద్దనో జేయరు. ఆబ్వియస్‌గా ఆ లీక్స్ చూసి కొంతమందికి నచ్చుతుంది కాబట్టి దాన్ని వాళ్ళు ప్రమోట్ జేసుకుంటున్నారు. నిజంగా ప్రాబ్లమ్ ఉంటే ఎవరికుండాలి అంటే అది మేనేజ్‌మెంట్‌కుండాలి. ఒకవేళ మేనేజ్‌మెంట్ నిజంగా ఫీల్ అయ్యి ఈ లీక్స్ వల్ల మాకు ఎక్కువ వ్యూస్ రావట్లేదంటే ఆళ్ళే స్ట్రైక్‌లేసుకుంటారు. అంతేగాని లైక్ వేరే వాళ్ళు రివ్యూయర్స్ అదే ప్లేస్‌లో ఉండి, అదే పొజిషన్‌లో ఉండి
మేము ఇట్లా చేస్తున్నాం కాబట్టి మీరు అట్లానే చేయాలి. మేము లీక్స్ ఇవ్వట్లేదు అంటే అదెందుకో నాకు కరెక్ట్ అనిపించలేదు. ప్రతి రివ్యూయర్ లీక్స్ ఇస్తారబ్బా! లీక్స్ ఇచ్చి మళ్ళా ఏం చెప్తారంటే మేమే ఫస్ట్ పర్సన్ రివ్యూస్‌లో లీక్స్ ఇచ్చిందని చెప్తారనమాట. లీక్స్ ఇయడం కరెక్టా? రాంగా? అంటే ఆడియన్స్‌కి అది ఎంత ఎంటర్‌టైనింగ్‌గా ఉండి ఆడియన్స్ వాటిని చూస్తున్నన్ని రోజులు లీక్స్ అయితే వస్తాయన్నమాట. లీక్స్ వచ్చినంత మాత్రం గేమ్ ఎఫెక్ట్ అయిపోతదంటే రివ్యూస్ వల్ల కూడా గేమ్ ఎఫెక్ట్ అవుతది. రివ్యూస్ వల్ల కూడా విన్నర్స్ మారిన సిట్యుయేషన్స్ ఉన్నాయి కాబట్టి లీక్స్ ఇయడం ఒకవేళ తప్పైతే రివ్యూస్ ఇయడం కూడా తప్పనేది నా ఒపీనియన్. ఒకవేళ గనుక లీక్స్ ఇయడం కరెక్ట్ అయితే రివ్యూస్ ఇయడం కూడా కరెక్టే అనమాట. సో 2 ప్యారలల్‌గానే నడుస్తున్నాయి. ఏదైనా ఇన్ఫర్మేషనే. అండ్ ఇంకొకటొచ్చేసి ఏంటి అంటే ఈ లీక్స్ ఇచ్చే పేజెస్ ఆర్ ఈ ఇన్‌స్టాగ్రామ్ పేజెస్‌ని తీపిచ్చేస్తామంటే ఆబ్వియస్‌గా అలాగే ఈ రివ్యూస్ పేజెస్ కూడా అవసరం లేదు గదా! సో ఏదైనా గానీ ఆడియన్స్‌కి నచ్చి ఆడియన్స్ ఎంటర్‌టైన్ అయినప్పుడు ఆడియన్స్ ఎళ్లి వాళ్ళంతట వాళ్ళు ఏం జరుగుతుంది నెక్స్ట్ అని చూసి ఆ ఎక్సైట్‌మెంట్‌లో లేదా అది ఓకే. ఇదా అని చెప్పి అనుకున్నప్పుడు అది తప్పు కాదనేది నా ఒపీనియన్. ఎందుకంటే మనకందరికి ఆ ఎక్సైట్‌మెంట్ ఉంటది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏం జరుగుతుంది? అని చెప్పి. సో అది తప్పు కాదనమాట. అండ్ ఎవరి ఒపీనియన్ ఎవరికి నచ్చినట్టు ఎక్స్‌ప్రెస్ చేసుకోవడంలో తప్పులేదు. రివ్యూస్ ఇస్తున్నారు. లీక్ చేసేవాళ్ళు లీక్స్ ఇస్తున్నారు. లీక్సే తప్పు అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నెక్స్ట్ ఎవరొస్తున్నారు? బిగ్ బాస్‌లో కంటెస్టెంట్స్ మరి మీరెందుకు లీక్ చేస్తున్నారు? ఎక్సైట్‌మెంట్ ఉండదు కదా! అది డైరెక్ట్ స్టేజ్ మీద చూసినప్పుడు వావ్! వీళ్ళొచ్చారు అని మనం కూడా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతాము. మరి వీళ్ళేమో ఏదైనా లీక్ ఇయ్యొచ్చు. వాళ్ళ దాన్ని ఇంకొక పాయింట్ ఏంటంటే ఎక్కువ ఎలాబరేటెడ్‌గా చెప్తున్నారు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఎక్స్‌ప్రెస్ చేస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్తారు. షో మొత్తం తీసుకెళ్ళి లీక్స్ చేస్తున్నారంటే ఆబ్వియస్‌గా అది టీమ్ చూసుకుంటది, మేనేజ్‌మెంట్ చూసుకుంటది, స్టార్మా వాళ్ళు చూసుకుంటారు. అంతేగాని మనం ఇదే ఫీల్డ్‌లో ఉండి ఇదే రివ్యూస్ ఇస్తూ, ఇదే లీక్స్ ఇస్తూ వేరే వాళ్ళు చేసే తప్పనడానికైతే రైట్ లేదనేది నా ఒపీనియన్ అనమాట. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు మిమ్మల్ని ఎట్లా కొంతమంది సబ్‌స్క్రైబర్స్ ఆర్ వ్యూవర్స్ ఆదరిస్తున్నారో వాళ్ళని కూడా అలాగే ఇష్టపడుతున్నారు. ఎవరికుండే ఫ్యాండమ్ వాళ్ళకుంటది. ఎవరికుండే బేస్ వాళ్ళకుంటది. అంతే తప్ప మేము చేసింది కరెక్ట్. మేము షో మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాము. బయట వాళ్ళు పక్కనోళ్ళు చేస్తే తప్పు అనడానికైతే లేదు. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి ఎండ్ ఆఫ్ ద డే. అండ్ వి షుడ్ రెస్పెక్ట్ ఈచ్ అదర్ అనమాట. అండ్ అది నా ఒపీనియన్ గైస్. ఎందుకంటే నాకనిపించింది నేను చాలా సార్లు 'బిగ్ బాస్' లీక్స్ చూస్తాను. మెయిన్‌గా నేను రివ్యూస్ చూసేదైతే గేమ్ ఎలా ఉంది, కంటెస్టెంట్స్ ఎలా ఉన్నారనైతే నేనెప్పుడు చూడననమాట. బికాజ్ ఐ హావ్ మనకొక ఒపీనియన్ ఉంటది గదా! దాన్ని బేస్ చేసుకొని నేను ఓకే. వీళ్ళు మంచిగా ఉన్నారు, వీళ్ళు ఇదిగా ఉన్నారనుకుంటాను. బట్ నేను ఎక్కువగా నైట్ లైవ్ డిస్కషన్స్ జరుగుతాయి గదా! అవి మనం మేల్కొని చూడలేం గాబట్టి, ఆ టైంలో మాత్రమే రివ్యూయర్స్‌వి ఎక్కువ చూస్తాననమాట. బికాజ్ వాళ్ళు మెలుకొని అదంతా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఒక 30, 40 మినిట్స్ సమ్మరీ లాగా. సో, అవి నాకేంటంటే నైట్ అప్డేట్స్ నచ్చుతాయనమాట. సో, అది నాకు వర్తీ అనిపిస్తది రివ్యూయర్స్ చేసే దాంట్లో. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ టైంని అండ్ ఎఫర్ట్స్‌ని, ఎనర్జీని పెడుతున్నారు కాబట్టి. సో, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి నచ్చుతది గదా! ఇప్పుడు లీక్స్ నేను చూస్తాను ఎలిమినేషన్స్ గురించి. నాకు కొంచెం ఆగదనమాట. సో, ఫస్ట్ ఎవరు ఎలిమినేట్ అయ్యారా అని చెప్పి చూస్తాను. సో, రివ్యూస్ అయితే ఇలా నైట్ వాటి గురించి చూస్తాను. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఉంటది ఎందుకు జూస్తామని. అలాగే మీరు 'బిగ్ బాస్' రివ్యూస్ కానీ, లీక్స్ కానీ దేనికోసం చూస్తారు కింద కామెంట్ చేయండి. అండ్ ఈ ఎంటైర్ ఒపీనియన్‌లో మీరు ఏమంటారు? లీక్స్ ఇవ్వడం కరెక్టా కాదా అనేది మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి.